హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక 3-4 నియోజకవర్గాలు మొదటి నుంచి కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయని చెప్పాలి. అంటే జనసేనకి ఇవ్వాలా లేకపోతే తెలుగుదేశమా అనేది. సో ఉదాహరణకు ఒక చీరాల తీసుకుందాం. చీరాలలో కూడా ఇప్పటికీ తేలలేదు అది జనసేన సీటా తెలుగుదేశం సీటా. అలాగే దర్శి జనసేన సీటా తెలుగుదేశం సీటా తేలలేదు. అదే సమయంలో ఇటు గిద్దలూరు కూడా. సో ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి జనసేన బలమైన స్థానాలని చెప్పాలి. జనసేన మేము పోటీ చేస్తామని అడుగుతోంది. అదే సమయంలో కాదు మేమని తెలుగుదేశం అంటోంది. సో ఇక్కడ ఆమంచి స్వాములు ఎప్పుడైతే చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేశారో కాస్త హీట్ అందుకుంది అని చెప్పాలి. ఇప్పుడు తాజాగా ఆమంచి స్వాములు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నారు. ఆయనతో చర్చలు జరుపుతూ ఉన్నారు. సో వాస్తవానికి ఆయన రిజైన్ చేయడానికి కారణం ఇటు వైసీపీ ఆమంచి కృష్ణమోహన్కి అక్కడ సీట్ ఇవ్వాలని తలంచింది. అందుకే తమ్ముడి మీద పోటీ చేయడం ఇష్టం లేకనే ఆయన ఆ సీటును వదులుకోవటానికి ఆయన ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశారని చెప్తున్నారు. అయితే ఒకవేళ ఆయన ఇన్ఛార్జి పదవిలో ఉంటూ కూడా మరొక ప్రాబ్లం ఉంటుంది. ఆయన పోటీ చేయకపోయినా తన తమ్ముడికి వ్యతిరేకంగా గట్టి ప్రచారమే చేయాలి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా. బహుశా అందుకే కావచ్చు ఆయన అక్కడ రాజీనామా చేశారంటున్నారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ కూడా కొంత మీమాంసలో ఉంది తెలుగుదేశం పార్టీ అని చెప్పాలి. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అంటారు. తెలుగుదేశం పార్టీలు బీసీలకు సంబంధించి ఒక యాదవ కమ్యూనిటీ కావచ్చు, లేకపోతే గౌడ కమ్యూనిటీ కావచ్చు, మత్స్యకార కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ కూడాను సముచితమైన స్థానమే లభించాయి. కానీ వీవర్స్ కమ్యూనిటీకి రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఒక్క సీటు కూడా అనౌన్స్ చేయకపోవడంతో కొంత అసంతృప్తి నెలకొంది అని చెప్పాలి. నారా లోకేష్ ఈ అసంతృప్తిని భర్తీ చేయడానికి వీవర్స్ కమ్యూనిటీకి సంబంధించిన తిరువీధుల శ్రీనివాసును అక్కడ చీరాల్లో పోటీ చేయించాలని సంకల్పించాడని ఇదివరకు ఆయనకు హామీ ఇచ్చాడని సమాచారం అందుతోంది. మరోవైపు ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే అక్కడ ఇన్ఛార్జిగా మాలకొండయ్య ఉన్నారు. సో మాలకొండయ్యకి ఇస్తారా తిరువీధులకి ఇస్తారా అన్న కన్ఫ్యూజన్ అయితే నడుస్తోంది. అసలు తెలుగుదేశం పార్టీకి అనేది కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా తిరువీధులకు వచ్చే అవకాశమే కనపడుతోంది. దీనికి రీజన్స్ కూడా ఉన్నాయి. దాదాపు 32 లక్షల మంది వీవర్స్ కమ్యూనిటీ ఉంటే వాళ్లకు సంబంధించి ఒక్క స్థానం కూడా ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ప్రకటించకపోవడంతో కొంత అసంతృప్తి ఉందని చెప్పాలి. వైసీపీ ఇప్పటికే ఒక 2 స్థానాలను అనౌన్స్ చేసింది. ఒకటేమో బుట్టా రేణుక ఎమ్మిగనూరు నుంచి పోటీ చేస్తోంది. మంగళగిరి నుంచి స్వయంగా లోకేష్ మీద పోటీ చేస్తున్న లావణ్య కూడా అక్కడ వీవర్స్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తే. మరి తెలుగుదేశం పార్టీలో వీవర్స్ కమ్యూనిటీకి స్థానం ఇవ్వాలంటే మంగళగిరి ఇవ్వాలి. కానీ అక్కడ లోకేష్ గారు పోటీ చేస్తున్నారు. కానీ అది కాకుంటే నెక్స్ట్ స్థానం చీరాల అని చెప్పుకోవాలి. సో చీరాలు ఇవ్వడానికి రీజన్ కూడా ఉంది. దాదాపుగా వీవర్స్ కమ్యూనిటీకి సంబంధించిన 70,000 ఓట్లు ఉన్నాయి. సో అత్యధిక ఓట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ వీవర్స్ కమ్యూనిటీకి ఇస్తేనే ఇటువైపు ఆమంచి కృష్ణమోహన్కి ఇచ్చినా, కరణం వెంకటేష్కి ఇచ్చినా, కాపు లేదా కమ్మకి ఇచ్చినట్టు అవుద్ది. కానీ అదే బీసీలకు సంబంధించి వీవర్స్ కమ్యూనిటీకి సంబంధించిన అభ్యర్థిని కనుక తెలుగుదేశం పార్టీ బరిలో నిలబెడితే గెలుపు నల్లేరు మీద నడకన్న సమీకరణాలు నడుస్తూ ఉన్నాయి. సో లోకేష్ ఇదే ఉద్దేశంతో తిరువీధుల శ్రీనివాస్కు టికెట్ ఖరారు చేసినట్టుగా చెప్తున్నారు. మరి ఎంతవరకు అది ఎప్పటికీ అధికారికంగా అనౌన్స్ అవుతుందో తెలియదు. మొత్తం మీద అయితే ఒకవేళ గనక చీరాల తెలుగుదేశంకి వస్తే తిరువీధుల పోటీ చేయబోతున్నారు. అటువంటప్పుడు జనసేనకు దర్శి లేదా గిద్దలూరులో ఒక స్థానాన్ని కేటాయించే అవకాశం కనపడుతోంది. దర్శిలో ఇప్పటికే ఎన్ఆర్ఐ వెంకట్ పనిచేసుకుంటున్నారు. గిద్దలూరుని ఆమంచి స్వాములు అడుగుతున్నారు. మరి ఇవాళ చర్చల్లో ఆమంచి స్వాములకు ఆ టికెట్ ఖరారు చేస్తారా లేదా అనేది కాస్త ఉత్కంఠగా ఉంది.